హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఆత్మస్వరూప బంధుగణ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీకు కూడా సమయం అందరికీ. ముఖ్యంగా ఈ దీపావళి మన జీవితంలో చాలా ప్రాముఖ్యం సంతరించుకున్నది. ఎందుకంటే దీపావళికి సంబంధించి రామాయణములోను శ్రీమద్ భాగవతములో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక పూర్వోత్తరం అనే వృత్తాంతం ఉన్నది. అంటే విజయదశమి రోజు శ్రీరామునికి సంబంధించినది. ఆ విజయదశమి రోజు దశానన అంటే రావణుని సంహరించి అయోధ్యకు వచ్చి ఆ విజయోత్సవం సందర్భంగా చేసుకునే పర్వదినమే దీపావళి. మనకి వాల్మీకి రచించినటువంటి రామాయణములో అత్యంత ఖచ్చితత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కంటే అత్యంత ఖచ్చితంగా రాయడం జరిగినది. ఎందుకంటే మనం ఒక్కసారి చూస్తే శ్రీలంక నుండి అయోధ్య వరకు దగ్గర 3000 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఆ ప్రయాణానికి 504 కంటే ఎక్కువ సమయం, అన్ని గంటలు పడుతుందని గూగుల్ మ్యాప్స్ వాళ్ళు ఇప్పుడంతా క్యాలిక్యులేషన్ చేశారు. అంటే ఈ దూరాన్ని 21 రోజులు పడుతున్నది. అంటే విజయదశమి తర్వాత 21 రోజుల్లో దీపావళి సంబరాలు మనము చేసుకుంటున్నాము. ఇంత ఖచ్చితత్వంగా కొన్ని 10,000 సంవత్సరాల క్రితమే వాల్మీకి మహర్షి రామాయణంలో రాశారంటే ఇది ఎంత అద్భుతము. కాబట్టి రామాయణములో ఏదైతే రాసి పెట్టారో చాలా ఖచ్చితత్వంగా క్యాలిక్యులేషన్లతో ఉన్నాయి. అయితే ఇంతకీ ఈ రావణాసురుడు అంటే రావణుడు 10 తలకాయలు అని మనం చెప్తాం. వాస్తవానికి ఈ 10 తలలు మన యొక్క 10 ఇంద్రియములు అంటారు. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు కలిపి 10 ఇంద్రియాలు. సో ఈ 10 ఇంద్రియాలలో బాగా ఆ లంపటంలో పడి వాటికి వసులై బద్ధులై ఎవరైతే ఆ ఇంద్రియములు వెంబడి పరుగులు తీస్తారో ఈ యొక్క ప్రాపంచిక భోగముల వైపు వారిని దశానన రావణుడుగా 10 శిరస్సులు కలిగిన వారుగా చెప్పారు రామాయణంలో. అందుకే వాల్మీకి మహర్షి రామాయణములో చెప్పిన ప్రతి పాత్ర వెనక ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం ఇమిడి ఉన్నది, రహస్య తత్వం. ప్రతి పేరు, ప్రతి నామం తీసుకుంటే అద్భుతమైనటువంటి ఒక ఆత్మతత్వం అనేది పొందుపరచబడినది. అందుకే ఆధ్యాత్మిక రామాయణంలో ఈ విషయాలన్నీ
మనకి తెలుస్తున్నాయి. అయితే అవి మనలో కూడా ఉన్నాయి. ఆ 10 ఇంద్రియములు ఉన్నాయి. ఆ 10 ఇంద్రియముల ద్వారా ఆసురీ సంపత్తి మనలో ఉన్నది. ఆసురీ సంపత్తి పైన దైవీ సంపత్తి విజయం సాధించడమే అక్కడ విజయదశమి. ఆ విజయదశమి నుండి అంతర్జ్యోతి బహిః జ్యోతి అంటారు. అంటే బయట బహిః జ్యోతి అంటే ఏంటి? మన నేత్రముల ద్వారా చూస్తున్నటువంటి బయట ఉన్నటువంటి ప్రకాశాన్ని బహిః జ్యోతి అంటారు. అంతః జ్యోతి అంటే మన మనస్సు. చూసారా? ఇప్పుడు విశ్వరూపాన్ని భగవాన్ శ్రీకృష్ణ అర్జునుడికి చూపెట్టారు. కానీ ఎటువంటి విశ్వరూపాన్ని చూపెట్టారు? దాన్ని ప్రాతిభాషిక విశ్వరూపము అంటారు. ప్రాతిభాషిక విశ్వరూపము అంటే అది అర్జునుడు చూస్తున్నంత వరకే ఆ విశ్వరూపం ఉంటుంది. తరువాత ఆ విశ్వరూపము ఉండదు. దీన్ని ప్రాతిభాషిక విశ్వరూపము అంటే మన స్వప్నం లాంటిది. ఒక విధంగా చెప్పాలంటే ఆ విశ్వరూపం అనేది ఒక స్వప్నంలా చూపెట్టారు అర్జునుడికి. తన ప్రమేయం లేకుండా శ్రీకృష్ణుడి యోగమాయ ద్వారా ఒక స్వప్నం ప్రపంచం అనే విశ్వరూపాన్ని చూపెట్టారు. అందువల్ల దీన్ని మనస్సుని దివ్య దృష్టి అంటారు. బయట నేత్రములు బాహ్య దృష్టి, మనస్సు దివ్య దృష్టి. ఈ రెండింటికి అతీతంగా ఉన్న దృష్టి ఆత్మదృష్టి. అందుకే అంతర్జ్యోతి అంటే అంతర్దృష్టి, బాహ్యజ్యోతి అంటే బయట దృష్టి, నేత్రముల ద్వారా దృష్టి, ప్రత్యగ్జ్యోతి పరాత్పర ఇంకా అన్నిటికంటే లోపల ఉన్నటువంటి ఆ ఎరుక, అది అన్నిటికంటే పరం. జ్యోతిర్జ్యోతి జ్యోతులన్నిటికీ మూల కారణమైనటువంటి జ్యోతి, స్వయం జ్యోతి అది స్వతసిద్ధమైనటువంటి చైతన్య ప్రకాశము. ప్రకాశం అంటే జ్ఞానము అని అర్థం. ఇక్కడ జ్యోతి అంటే జ్ఞానము. తమసోమా జ్యోతిర్గమయ అని వేదవాక్యం ఏదైతే చెప్పినదో, ఇక్కడ జ్యోతి అంటే జ్ఞానము, ఆత్మ ప్రకాశము. ఆత్మజ్యోతి అహం శివోస్మి అది ఆత్మ చైతన్యము, చిదానంద రూపము. కాబట్టి ఆ శివయే నేను, ఇది తెలుసుకోవాలి. అదేవిధంగా శ్రీమద్ భాగవతం నుండి కూడా మనం గ్రహించవచ్చు. నరకాసుర అనేక మంది స్త్రీలను బంధించి పెట్టాడు. సో వానిపై యుద్ధానికి వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడు వానిపై విజయం సాధించి తిరిగి వస్తున్న సమయంలో బాగా చీకటయ్యే సమయం ఆసన్నమవుతున్నది. అప్పుడు మనలాగా స్ట్రీట్ లైట్లు, వీధి లైట్లు లేవు కదా. అందువలన గోపికలంతా దీపాలతో, ఆ వరుస క్రమంలో దీపాలతో మొత్తం వెలిగించి ఆ యొక్క అసురుడు పైన విజయం సాధించి తిరిగి వస్తున్నటువంటి శ్రీకృష్ణునకు విజయ స్వాగతం పలికేందుకు గోపికలందరూ దీపములు వెలిగించారు. అది దీపావళి. ఇక్కడ కూడాను ఆధ్యాత్మిక రహస్యం ఉన్నది. మన లోపల ఉన్నటువంటి ఆసురిక సంపద, దాన్ని ఎప్పుడైతే నాశనం చేస్తామో దైవీ సంపత్తితో
మన ఆత్మ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు మన యొక్క ఆత్మ జ్యోతి ప్రకాశిస్తుంది. ఆ చైతన్య స్ఫురణగా అది ఆత్మజ్యోతి, స్వయం జ్యోతి. సో ఈ విధంగా ఈ దీపావళి అనేది 2 రకాలుగా మనకి పనిచేస్తుంది. మన ఇంట్లలో, మన సమాజంలో ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ వారికి ఆనందోత్సవాలు, సంబరాలు చేసుకుంటూ ఆ బయట జ్యోతినే మన అంతఃకరణం ద్వారా శుద్ధి చేసి మన యొక్క ఆత్మజ్యోతిని కూడా వెలిగించేందుకు మనం ప్రార్థన చెయ్యాలి. అయితే ఇప్పుడు ఈ దీపావళి ఎందుకు ప్రత్యేకమైనది? ఎందుకంటే కర్మయోగం చేస్తేనే మీ ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది, మీ చైతన్య స్ఫురణ మీకు తెలుస్తున్నది. ఇప్పుడు మనం సరిగ్గా ఆ ఈశ్వరుని కృప వలన యాదృచ్ఛికంగానే మనం కర్మయోగములో ఉన్నాం. అందులో కర్మయోగము యొక్క గొప్పతనం చూసాము, దాని యొక్క స్వరూపాన్ని కూడా మనము చూసి ఉన్నాము. అందువలన ఈ దీపావళి నిజంగా మన ఆత్మ చైతన్య జ్యోతిని ప్రకాశించడానికి ఈ దీపావళి ఎంతగానో దోహదం చేస్తున్నది. కాబట్టి ఈ గొప్ప పర్వదినం రోజున అందరూ కూడాను భౌతికమైనటువంటి ఆనంద ఉత్సవాలు, సంబరాలతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ క్రీడ, ఆత్మరతి, ఆత్మతృప్తిగా ఉండాలి అని 17వ శ్లోకం మనము చూసాం. యస్త్వాత్మరతిరేవస్య ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ స సంతుష్టః తస్య కార్యం న విద్యతే చూసాం. అదేవిధంగా మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను, కర్మయోగము ద్వారా మనకి డైరెక్ట్గా మోక్షం రాదు అని చెప్పాను. ఎందుకు? కర్మయోగం ద్వారా మన యొక్క లోపల ఉన్నటువంటి నెగటివ్ ఫోర్సెస్, అంటే ఆసురీ సంపత్తి, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు, అసూయ, జలసి, రాగద్వేషాలు, ఇవన్నీ నాశనం చేస్తుంది. ఏంటి? కర్మయోగం అనేది. అదే ఈ భౌతికమైనటువంటి దీపావళికి చిహ్నము. మరి కర్మయోగం వయా జ్ఞానయోగం అంటే శ్రవణ మనన నిధిధ్యాసనము ద్వారా మీ యొక్క స్వరూపతత్వం యొక్క జ్ఞానానికి మీకు పరిచయం చేస్తుంది. మర్చిపోయి ఉన్నాం కాబట్టి తద్వారా మోక్షాన్ని పొందుతారు. అందువలన కర్మయోగము లేని జ్ఞానయోగం అసాధ్యం. జ్ఞానయోగమునకు ప్రవేశించకుండా కర్మయోగములోనే ఉండేవారికి అసంపూర్ణులుగానే గుర్తిస్తుంది శాస్త్రం. కాబట్టి ఇంతవరకు మన భద్రత కోసము బయట వస్తువులపైన, వ్యక్తులపైన ఆధారపడి ఉన్నాము. ఇప్పుడు మనకేం తెలిసింది? నా సంపూర్ణ భద్రత నా ఆత్మ నుండే వస్తున్నది అని తెలిసింది. సంపూర్ణ నేనేదైనా సంపాదిస్తే నేను పరిపూర్ణులను అవుతాను అనే భ్రమలో ఉండేవాళ్ళం విన్నాను. ఇప్పుడేమైంది? నేనే సంపూర్ణంగా ఉన్నాను, సముద్రం వలె. నాకు దేని వలన పూర్ణత్వం రాదు, నేనెప్పుడు పూర్ణత్వాన్ని కోల్పోను. అదేవిధంగా శాంతి కావాలని నేను బయట పరుగులు తీస్తున్నాను. అనంతమైన శాంతి నా హృదయస్థములోనే ఎరుకుగా ఉన్నది అని ఇప్పుడు తెలిసింది. అదే మనము స్థితప్రజ్ఞుడుగా చూశాం. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అని. ఇప్పుడు నైవ తస్య కృతేనార్థః
నాటు తేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కచ్చిత్ అర్థ వ్యపాశ్రయ. అంటే ఎప్పుడైతే ఈ పూర్ణత్వములో మీరు ఉన్నారో మీరు బాహ్య ప్రపంచములో దేనికి ఆధారపడరు. మీ పూర్ణత్వంతో మీరు చేస్తారు ఏదైనా. మీకు ఆ స్థితిలో తప్పనిసరిగా చేయాల్సిన కర్మలు, కర్తవ్య కర్మలు అంటే ఏమీ ఉండవు. జీవన్ముక్తులకి, మహాత్ములకి, స్థితప్రజ్ఞులకి. మరి కర్మలన్నీ చేస్తున్నారు స్వామీజీ. వాళ్ళకి అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ పూర్ణత్వం, అంటే పూర్ణత్వంతో కూడి ఆ కర్మలు చేస్తున్నారు తప్ప వాళ్ళకి చేయాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మనం స్నానం చేస్తుంటాం బాత్రూంలో చాలా హ్యాపీగా, ఆనందంగా చాలా మంది పాటలు పాడుతుంటారు. వాళ్ళ పొగడ్తల గురించి కానీ, బాగులేదని గురించి కానీ దేన్ని పట్టించుకోరు. ఎందుకు? ఆనందంతో ఆ బాత్రూంలో చాలా మంది పాటలు పాడతారు. నేను నిజంగా గురుకులంలో ఆ వేదాంత అధ్యయనం చేసిన రోజుల్లో స్నానంకి వెళ్ళి స్నానంకి వచ్చినంత వరకు పురుష సూక్తాలు కానీ, ఉపనిషత్ మంత్రాలు, భగవద్గీత శ్లోకాలు అన్ని బాత్రూంలోనే చదువుకునేవాడిని సార్. హ్యాపీగా ఒక్కడిని అలా స్నానం చేసుకుంటా ఆనందంగా. ఎందుకు? మన ఆనందంలో మనం చదువుకుంటున్నాం, సింగింగ్ చేస్తున్నాం. ఎవరి మీద మనము ఆధారపడట్లేదు. అవుట్ ఆఫ్ పూర్ణత్వం, ఆనందంతో. ఈ విధంగా పూర్తిగా మీకు ఆ యొక్క అంతర్ముఖంగా ఉన్నటువంటి స్వాతంత్ర్యం మీకు సిద్ధిస్తుంది. బయట ప్రపంచం పైన నేను మార్పులు చేర్పులు చేస్తాను, బయట ప్రపంచంలో మనకు స్వాతంత్ర్యం గురించి మనము ఇక్కడ చెప్పడం లేదు. మనం డ్రైవింగ్ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తాం, మీకంత పూర్తి స్వాతంత్రం ఉండదు. ఎందుకు? అలాగైతే యాక్సిడెంట్లు అయిపోతుంది. కాబట్టి బయట స్వాతంత్రం అక్కర్లేదు, అది మనం కోరుకోకూడదు కూడా. మన అంతర్ముఖంగా, మన అంతరంగ మనకి సంపూర్ణ స్వాతంత్రమే ఇస్తుంది ఈ కర్మయోగము. కాబట్టి ఎందుకంటే చాలా మంది కర్మ చేయడానికి బాగా ఎడిక్ట్ అయిపోతారు అనమాట. సో ఆ కర్మలు చేయకుండా ఉండాలనుకుంటే వృద్ధాప్యంలో కూడాను వాళ్ళు ఉండలేరు. అలాగని కర్మలు చేయడానికి శరీరం సహకరించదు. చూసారా? అది బానిసత్వం. కర్మకు మీరు బానిసలుగా ఉన్నారు. కానీ జీవన్ముక్తులకి కర్మ చేయాలి అనే వ్యగ్రత లేదు. అవసరం అంటే సమాజం కోసం ఏమైనా అవసరం అనుకుంటే చేస్తారు, లేకుంటే ఏకాంతములో అంతర్ముఖంగా ఆత్మలోనే నిలిచి ఉంటారు. కొంతమంది వారి యొక్క వృద్ధాప్యం స్థితికి వచ్చేటప్పటికి ఇన్సూరెన్సులు, డబ్బులు అన్నీ కూడగట్టుకుంటారు. అంటే భౌతికంగా చాలా ఫిట్గా రెడీ చేసుకున్నారు, కానీ మానసికంగా వారికి ఎటువంటి ప్రిపరేషను చేసుకోలేదన్నమాట. అందువలన వారు ఎటువంటి కర్మ చేయకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో కంపెనీ లేకుండా వాళ్ళు చెల్లించిపోతారనమాట, భయపడిపోతారనమాట. అందువలన ఆ రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఎలా స్పెండ్ చేయాలి అనేక ప్రోగ్రాములు చేస్తుంటారు బయట. హౌ టు స్పెండ్ టైమ్ ఇన్ రిటైర్మెంట్ అని పెద్ద టైటిల్స్ పెట్టి మనకి ప్రాజెక్టులు, ప్రోగ్రాములు నడుపుతున్నారు. ఎందుకు? రిటైర్మెంట్ సమయంలో కాలం, అంత సమయం గడపడం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ అనమాట. ఎందుకంటే వారికి తెలియదు కదా ఇన్నాళ్ళు. ఎప్పుడు కర్మ చేస్తూ చేస్తూ ఇప్పుడు జనం మధ్య ఉంటూనే వాళ్ళ జీవితం. ఏకాంతంలో ఉండడం భయం, ఏదైనా చేయకుండా ఉండడం మనకు అసాధ్యం అనిపిస్తున్నది. కాబట్టి ఇక్కడ ఆ యొక్క కర్మయోగంలో నిష్ఠ సాధించి శ్రవణం ద్వారా మీ స్వరూపతత్వాన్ని తెలుసుకున్న జీవన్ముక్తులకి ఎటువంటి కర్మ చేయాల్సిన అవసరము లేదు. అందువలన
వాళ్ళు ఎలాగుంటారంటే కర్మ చేసినా ఓకే, కర్మ చేయకపోయినా ఓకే. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన ఎస్సే బ్రహ్మ ఎస్సే బ్రహ్మే బ్రహ్మని అంటే ఎస్య ఎవరైతే ఆత్మయందు బ్రహ్మని రమతే చిత్తం, ఎస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి ఆనందతి ఏవా. చూసారా, వాళ్ళకి ఏంటంటే అన్ని వస్తువులు ఉన్నాయి, ఓకే ఎంజాయ్, ఏమీ లేవు అయినా ఓకే ఆనందమే ఆనందం. చుట్టూ ప్రజలందరూ ఉన్నారు, మనుషులు ఉన్నారు, ఓకే ఆనందం ఆనందం. ఎవ్వరూ లేరు ఏకాంతంగా, అప్పుడు కూడా ఆత్మ ఆనందం. చూసారా, అందువలన ఈ విషయములో జీవన్ముక్తులకి బయట ఆధారపడడం డిపెండెన్స్ ఉండదు. ఆ డిపెండెన్స్నే సంసారము అంటారు. అంటే మరి ఎలా ఉండాలి మనం సంసారంలోనే ఉండాలి, కానీ ఆ సంసారం మనలో పెట్టుకోకూడదు. ఎలాగా? మనం ఒక బోటులో వెళ్తున్నాం నదిలో, మనం భద్రాచలం వెళ్ళి అక్కడ పర్ణశాలకు వెళ్ళేందుకు బోట్ ఎక్కుతుంటాం. మనం బోటులోనే ఉండాలి అంటే బోట్ ఎక్కడ ఉంది? నీటిలో ఉంది. అంటే బోటు నీరులో ఉన్నప్పటికీ ఆ నీరు బోటులో ప్రవేశించకూడదు. బోటు నీరులోనే ఉంటుంది, కానీ నీరు బోటులోకి ప్రవేశించకూడదు. మనం ఈ సంసార సాగరం నీటిలోనే ఉన్నాం, కానీ సంసారం మనలో పెట్టుకోకూడదు అని ఎంత అద్భుతంగా చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి కచ్చిత్ అర్థ వ్యపాశ్రయ అంటే సర్వభూతేషు యందు, అంటే ఇక అంటే ఈ ప్రపంచంలో తస్య అంటే ఎవరు? తస్య ఎవరైతే కర్మయోగము చేసి జ్ఞానయోగము ద్వారా జ్ఞాననిష్ట పొంది ఆత్మలోనే రమిస్తూ క్రీడిస్తూ బ్రహ్మానందములో ఉన్నటువంటి జ్ఞానులు ఏది అకృతైనా అంటే ఏదైనా చెయ్యకుండా లేకుంటే ఏమైనా చేసినా ఎటువంటి ప్రయోజనము ఉండదు. అదేవిధంగా అస్య అంటే ఎటువంటి ప్రయోజనము నా ఉండదు. అదేవిధంగా సర్వభూతేషు అంటే అన్ని ప్రాణుల వలన కానీ ఎటువంటి ఆశ్రయము ఎటువంటి ఆధారపడము లేదు. వారు సంపూర్ణంగా ఉన్నారు. అందువలన ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇప్పుడు అర్జునుడికి ఏమంటున్నారంటే, ఇలాంటి వారికి కర్తవ్య కర్మలు ఏమీ లేకపోయినప్పటికీ వారి పూర్ణత్వంతో ప్రేమతో సమాజమునకు ప్రేమ పంచడానికి సమాజములో ఉన్నటువంటి ఆ సమతుల్యం కోసము ధర్మం కోసం పనిచేస్తారు. కర్మ ఫలాని కోసం కాదు. ధర్మాన్ని ఎలాగైతే వేదము నియమించిందో దాని సమతుల్యాన్ని జగత్ కళ్యాణం కోసం మాత్రమే కర్తవ్య కర్మలు లేకపోయినప్పటికీ మహాత్ములు తన సహజ సిద్ధంగా స్వాభావికంగా చేస్తారు. తస్మాదసక్త సతతం తస్మాదసక్త సతతం తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర కార్యం కర్మ సమాచర కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ అసక్తో హ్యాచరన్ కర్మ అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః పరమాప్నోతి పూరుషః పరమాప్నోతి పూరుషః తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర తస్మాదసక్త
తస్సతతం కార్యం కర్మ సమాచర తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. ఉత్తమం. అయితే మనం చూస్తుంటాం ప్రతి ఇంట్లో ఆ పెద్ద ఆయన ఈవెన్ 70-80 సంవత్సరములు వచ్చినప్పటికీ కనీసము బ్రష్ ఎక్కడ పెట్టారు, ఆ యొక్క చెప్పులు ఎక్కడేంటి, ఇలాంటి చిన్న చిన్న విషయములు కూడాను వారికి ప్రతిది కూడాను ఏవండి బ్రష్ ఎక్కడ తీసుకురా, ఏమేమ్మా తీసుకురా అని తన భార్య పైనే ఆధారపడతారు. ఆ భార్య కూడాను ఎవరైనా ఆధారపడవచ్చు అలాగా. అంటే ఎంత పెద్ద అయినప్పటికీ ఆ యొక్క ఆధారపడడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అదేవిధంగా ఒక్కసారి అమ్మగారు ఎక్కడికైనా బయటికి వెళ్ళారనుకోండి, ఇక వాళ్ళు వచ్చినంత వరకు వీళ్ళకి ఎంత నరకంగా ఉంటుందో చూడండి. ఒక టీ కాఫీ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, ఏం చెయ్యరు. అయితే మీరు అంటారు, నేను ఏ వ్యక్తులపైన ఆధారపడడం లేదు స్వామి. అలా ఆధారపడకపోయినా కొంతమంది తన పెంచుకున్నటువంటి కుక్కల పైన, పిల్లుల పైన, వీటిపైన ఎక్కువగా ఆధారపడతారు. మళ్ళీ అవి కనిపించుకుంటే క్షణంలో కూడాను వారికి శాంతి ఉండదు. ఇంతకుముందు మనం చూసాం జడభరతుని యొక్క కథలో. ఆ విధంగా వాళ్ళు ఆ యొక్క పెట్స్ అంటారు అన్నమాట, పెట్స్ మీద బాగా డిపెండ్ అవుతారు. ఈ విధంగా ఒక అమ్మగారు బయట మన సత్సంగాలకు కానీ లేకపోతే వేరే కార్యక్రమాలు కానీ వెళ్తుంటే పాపం ఆయనకి ఏమి ఇటువంటి శ్రద్ధ లేదు కాబట్టి ఇంట్లో కూర్చుంటుండ అన్నమాట. అమ్మగారు వచ్చారు. వచ్చిన తర్వాత, ఏమండి ఆ కుక్కకి పాలు పెట్టావా, స్నానం చేయించావా, బయట వాకింగ్ తీసుకెళ్లారా, లేకపోతే ట్రీట్మెంట్కి తీసుకెళ్లారా, కుక్క గురించి అడుగుతున్నారు తప్ప నేను తిన్నానా, నీళ్ళు త్రాగానా, కాఫీ టీ ఏమైనా తాగానా, ఈ విషయాలు ఏమీ అడగట్లేదంట ఆ అమ్మగారు. అలా కొన్ని రోజుల తరువాత ఆయన గురువు గారి దగ్గరికి వచ్చి చెప్పారు, స్వామీజీ మా ఆవిడ గారు మీ సత్సంగానికి వచ్చిన తర్వాత కుక్క యందే శ్రద్ధ తప్ప మా పైన ఎటువంటి కనీసం మేము తిన్నామా లేదా, త్రాగామా లేదా అని కూడా అడగట్లేదు. కాబట్టి ఒకవేళ నాకు పునర్జన్మ ఉంటే మా ఆవిడికి కుక్కగా నేను పుట్టాలని కోరుకుంటున్నాను అన్నాడంట. ఎందుకంటే వాళ్ళ ఆవిడ యొక్క కుక్కగా పుట్టడం వలన చాలా యోగక్షేమాలు అందుతున్నాయి, కానీ ఈయనకేం పట్టించుకోవట్లేదు. అందువలన మరొక జన్మ ఉంటే మా ఆవిడికి, అంటే మా భార్యకి కుక్కగా పుట్టాలని ఉంది అనుకున్నాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆధారపడడం అనేది మనుషులైనా వస్తువులైనా మనం పెంచుకుంటున్న జంతువులైనా ఒక్కటే. ఆధారపడడం సంసారమే అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా మనం ప్రపంచ వస్తువులు, వ్యక్తులపైన, వస్తువులపైన, వాహనములు, డబ్బు, వీటిపైన ఆధారపడితే దీన్ని సంసారము అంటారు. మరి ఈశ్వరుడు పైన ఆధారపడడం అంటే బయట వెతుకుతుంటాము, అనేక రూపములుగా చూస్తుంటాము. ఈశ్వరుడు అనే భక్తి ఆరంభం నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ ఈశ్వరుడు పైన మనం ఆధారపడడాన్ని ప్రాథమిక భక్తి, ఉన్నత భక్తి, ఉత్కృష్టమైన భక్తి. ఆ ఉత్కృష్టమైన భక్తి వేరు, అది పక్కన పెట్టండి. ఈ ప్రాథమిక ఉన్నత భక్తి ఏదైతే ఉందో దాన్ని ఈశ్వరుడిపై ఆధారపడితే దాన్ని భక్తి అంటారు. చివరికి అదే ఈశ్వరుడు, ఎందుకు ప్రతి హృదయంలోని ఈశ్వరుడు అంతర్యామిగా ఉన్నారని చెప్పారు కాబట్టి తన ఆత్మ యందే ఆధారపడితే ఆత్మన తుష్ట, సెల్ఫ్ డిపెండెన్స్ అన్నమాట. అంటే
వరల్డ్ డిపెండెన్స్ ఈజ్ సంసార, గాడ్ డిపెండెన్స్ ఈజ్ డివోషన్ భక్తి, సెల్ఫ్ డిపెండెన్స్ అంటే సెల్ఫ్ పైన ఆధారపడడం, దాన్ని జ్ఞానము అంటారు. అందువలన పరమాత్మన హృదయస్థములో ఉన్నారని ఆ ఉత్తమమైన భక్తి ఎవరైతే ఉంటారో వారు జ్ఞానులు ఒకటైపోతారు, రెండుగా మరి ఉండరు. ఎలాగా? యమునా నది గంగా నది రెండు బయట వేరువేరుగా ఉన్నప్పటికీ సముద్రములో కలిసిన తరువాత ఒక్కటిగా ఎలాగైతే సముద్రం నీరవుతుందో, పరమ భక్తి ఆత్మస్వరూప తత్వం దర్శించిన జ్ఞాని ఒక్కటే అవుతారు. వారికి ఉదాహరణలకి హనుమంతుడు, ప్రహ్లాదుడు, నారద మహర్షి ఇలాంటి అందరూ కూడా వస్తారు. మీరు కూడా ఇప్పుడు, ఎందుకంటే మీ భక్తి యథార్థమైనటువంటి వాస్తవమైనటువంటి ఉత్తమ భక్తి, ఆత్మస్వరూపం తెలుసుకోవడమే ఉత్తమ భక్తి. అందువలన ఈ ఉత్తమ భక్తి, అందుకే 7వ అధ్యాయంలో చెప్తారు ఈ విషయం. తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః ఉదారః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం అని చెప్పారు. అంటే ఇన్ని రకాల భక్తుల్లో కూడా జ్ఞాని అనేవాడు ఉత్తమ భక్తుడయ్యా అర్జున. ఎందుకంటే కేవలము తన ఆత్మస్వరూపంగా, అంటే జ్ఞానికి ఈశ్వరుడు ఆత్మస్వరూపం అయిపోయాడు. అంటే ఈశ్వరుడు జ్ఞాని వేరు వేరు కాదు, ఒకటైపోయారు, ఆత్మస్వరూపం అయిపోయారు. అందువలన వాళ్ళు ఉత్తమ భక్తుడు అంటారు, ఉత్తమ భక్తురాలు అని అంటారు. ఇది మనం గమనించాలి. అందువలన అర్జున, నీవు తప్పకుండా ఈ యొక్క కర్మయోగానికి నువ్వు యోగ్యుడువు. కాబట్టి ఈ యొక్క కర్తవ్య కర్మంగా నీకు వచ్చినటువంటి ఈ ధర్మస్థాపనకు నీవు యుద్ధము చేయాల్సిందే. ఎందుకు? ఈ యొక్క ధర్మస్థాపన అంటే ధర్మానికి విఘాతం కలిగించి ఒక స్పీడ్ బ్రేకర్గా ఉన్నారు దుర్యోధనుడు. ఆ కంటకాన్ని నువ్వు తీసేస్తే తప్ప ఈ ధర్మానికి సమతుల్యత రాదు. కాబట్టి నీ డ్యూటీ, కర్తవ్యం యుద్ధం చెయ్యి అంటున్నారు. మరి ఎలా చెయ్యాలి? నిరంతరము కర్మయోగం చెయ్యాలి, చాలా శ్రద్ధాభక్తితో ఈశ్వరార్పణంగా చెయ్యాలి. ఎలా చెయ్యాలి? అసక్త, దేనికి తగులుకోకుండా, అంటుకోకుండా. అంటే ఈ జీవితంలో అనేక వస్తువులు, అనేక మంది వ్యక్తులు, సంబంధాలు వస్తుంటాయి. వాటిని మనము అనురక్తి అనురాగంతో అంటుకొని తగులుకొని అక్కడ ఉండిపోతే అది కూడా పెద్ద సంసారంగానే మారుతుంది. కాబట్టి అటువంటి ఆసక్తి, ఎక్కువ తీవ్రమైనటువంటి రాగము లేకుండా, అలాగని ద్వేషము కూడా లేకుండా, రాగద్వేషాలకి అతీతంగా మీరు ఈ కర్మయోగముని ఆచరించుము. ఆచరిస్తే ఏమవుతుంది? కృష్ణ పరం ఆప్నోతి. పరమ పదం అనేది చిదానంద రూప శివ, నీ ఆత్మ స్వరూపంగానే నువ్వు సాక్షాత్కారం పొందుతావు. ఇలా డైరెక్ట్గా కాదు, మళ్ళీ మీ ముందే చెప్పాను. కర్మయోగం వయ జ్ఞానయోగం, మోక్షం పరమం పొందడానికి ఏంటి? కర్మయోగం వయ జ్ఞానయోగం మోక్షం. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా తప్పకుండా ఇది మనము గుర్తుంచుకోవలసినటువంటి విషయము. అయితే ఇప్పుడు మనము చాలా ఇంపార్టెంట్ ఘట్టంలో ప్రవేశించాం. ఇంతకీ ఈ కర్మయోగం అనేది ఏ ఒక్కరైతే చేస్తారు పరం, ఓకే. కానీ అర్జునుడికే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ? మీరందరూ గమనించాలి. ఎందుకంటే మన సమాజంలో మన పిల్లలకి ఒక రోల్ మోడల్స్ కావాలి, మార్గదర్శకులు, స్ఫూర్తి ప్రదాతలు. అందువలన ఒక్క అర్జునుడు కేవలం ఒక వ్యక్తిగా కాదండి, ఒక గృహస్థుడుగా ఆ సమయములో యావత్ భారతవర్షమునకు సమ్రాట్
చక్రవర్తిని అయినటువంటి యుధిష్ఠుడికి పూర్తిగా ఒక బ్యాక్గ్రౌండ్ ఎవరు? అర్జునుడు. అర్జునుడు ప్రతి విద్యలోనూ ఆరితేరి నెంబర్ 1గా ఉన్నారు. సుప్రీం హీరో. ఇప్పుడు అనుకుంటున్నటువంటి హీరోలు ఎవరైతే స్టార్లు ఉన్నారో, స్పోర్ట్స్ క్రీడాకారులు, సినిమా స్టార్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, వీళ్ళందరినీ మనం స్టార్లు అంటున్నాం. అలాంటి స్టార్లు కాదు. పూర్తిగా అత్యంత పవిత్రమైన హృదయం కలిగి ఆ రోజుల్లో ఆయన స్వర్గానికి కూడా వెళ్ళి ఇంద్రుడికి కూడా సహాయం చేశారంటే మీరు అర్థం చేసుకోండి. అక్కడ ఏవో దేవకన్యలు ఆయనకి ఏదైనా చెప్తే వాటిని తిరస్కరించాడు అని కూడా మనము మహాభారతంలో వింటాం. అంటే అర్జునుడి యొక్క గొప్పతనం. ఆయన పాటలు వచ్చు, డ్యాన్స్ వచ్చు, ధనుర్ధారులో విశ్వ విజేత. అలాంటి అర్జునుడు ఒక గొప్ప రోల్ మోడల్ అన్నమాట. అలాంటి వ్యక్తికి ఈ యొక్క తత్వము అత్యావశ్యకము. అందువలన ఆయన గనక కర్మయోగ రహస్యాన్ని తెలుసుకొని కర్మయోగాన్ని పాటిస్తే యావత్తు సమాజం అంతా వాటిని పాటిస్తారు. ఎందుకంటే మన అందరికీ తెలుసు, మన బిడ్డలకి మొట్టమొదటి రోల్ మోడల్ ఎవరు? తల్లి. అందుకే తల్లి గర్భంలో పడినప్పటి నుండే తల్లి యొక్క భావనలు, తల్లి యొక్క ఆలోచనలు, తల్లి యొక్క జీవితం విధానం కూడాను బిడ్డ మీద పడుతున్నది. ఇంతకీ బిడ్డకి ప్రేమగా స్వాగతం తల్లి పలుకుతున్నదా లేదా? అది కూడా అవసరం. అందుకే పుంసవనము, సీమంతం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? బిడ్డకి సంస్కారం కావాలి. మనకు 2 రకాల మనుషులు ఉంటారు. ప్రాకృతిక మనుషులు, సాంస్కృతిక మనుషులు అంటారు. సంస్కృతి అంటే ఏంటంటే సంస్కారం చేయబడినది. ప్రాకృతికం ఏంటంటే స్వాభావికం. చూడండి, కుక్క మన దారంటి వెళ్తుంటే ఊరికే బౌ బౌ అంటుంది. అమ్మో ఈ టైంలో మనం అరవకూడదే, ఇది డీసెన్సీ కాదే అని ఎప్పుడు కుక్క భావించదు. అది స్వాభావికం. అది ప్రాకృతిక పురుషులు అంటారు, మనుషులు అంటారు. మరి సంస్కృతి అంటే ఏంటి? అంటే ఎవరైతే సంస్కరింపబడతారో. అందుకే మనకి ఉపనయనము ఇవన్నీ వచ్చాయి, యజ్ఞోపవీతం. నేను అదే చెప్తున్నాను. 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు దాటినటువంటి ఆడపిల్లకి మగపిల్లకి తల్లిదండ్రులు శ్రద్ధ, ప్రేమతో, భక్తితో ఆ ఉపనయనం చేయించాలి. భగవద్గీత, ఉపనిషత్తులు లాంటివి కూడా చదివించాలి. అందువలన వారు ఏ రంగములో ప్రవేశించినా అగ్రశ్రేణులో ఉంటారు, అగ్రగామిలుగా ఉంటారు, ఉత్తములుగా, శ్రేష్ఠులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి ఆ తల్లి రోల్ మోడల్. తరువాత బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఏ విధంగా నడుస్తున్నది, నడవడికి బట్టి బిడ్డ నేర్చుకుంటారు. తరువాత తల్లి తండ్రిని చూపెడుతుంది రోల్ మోడల్. అందువలన తండ్రి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా తన నడవడిక ఉంటుంది, బిడ్డ అంతా అబ్జర్వ్ చేస్తుంటారు, పరీక్షిస్తుంటారు అన్నమాట. అలాగ చూస్తుంటారు. అందువలన పిల్లల ముందు మనము అబద్ధాలు ఆడామనుకోండి, అబద్ధాలను పట్టుకుంటారు. మనం ఆ తర్వాత సత్యం వద, ధర్మం చర అంటే వాళ్ళకి కామెడీ సినిమా జోకుల్లా ఉంటాయి. ఒక అతను తన చిన్న బాబు ఇంటి దగ్గర ఉంటే ఆయన అక్కడెక్కడ పేపర్ చదువుకుంటున్నాడు. ఫోన్ వచ్చింది. బాబు, అంకుల్ ఎవరో ఫోన్ చేశారు, నాన్నగారు లేరు అని చెప్పు అన్నాడు అనమాట. ఆయన ఫోన్ చేసి అంకుల్ గారు నాన్నగారు లేరు అని అన్నాడు. అదే తండ్రి రేపొద్దున నువ్వు సత్యం పలుకోవలను అని చెప్తే బిడ్డ పాటిస్తాడా? పాటించడు. సత్య హరిశ్చంద్రుని యొక్క వాక్కులు గాలికి వెళ్ళిపోతాయి. ఎందుకు? మీరు పాటించకుండా బిడ్డలకు మీరు ఉపదేశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు. అందుకే మా దగ్గరికి వచ్చి ప్రతి తల్లిదండ్రులు, ఇప్పుడున్నటువంటి యువతి యువకులు ఎవరు మాటలు వినట్లేదండి. కారణం ఎవరు?
తల్లి తండ్రులే. కాబట్టి మొట్టమొదటి రోల్ మోడల్ తల్లి, తర్వాత రోల్ మోడల్ అంటే మార్గదర్శకులు తండ్రి, తర్వాత హీరో రోల్ మోడల్ మార్గదర్శకులు గురువు గారు ఆచార్య, తరువాత మన పాలకులు. అంటే ఆ రోజుల్లో రాజు ఉండేవారు, ఈ రోజుల్లో ప్రజాస్వామ్యం కాబట్టి ఇక్కడ యథా రాజా తథా ప్రజ కాదు, ఇప్పుడు యథా ప్రజ తథా రాజ రివర్స్ అయింది కదా. ప్రజలు ఎలాగుంటేనే పాలకులు అలా ఉంటారు. ప్రజలు ఓట్లకి డబ్బులు తీసుకొని అవినీతిగా ఓట్లేస్తే పాలకుడు అవినీతిగా ఉంటాడు. ప్రజలు సత్యంగా ధర్మంగా నీతిగా నిజాయితీగా ప్రజలు ఉంటే, నేను నీతిగా నిజాయితీగా ఉండకపోతే నన్ను మళ్ళీ ఎక్కడ కిందకి లాగేస్తారని భయపడుతూ నీతి నిజాయితీగా పాలకులు ఉంటారు. అందువలన మనము రాజకీయ నాయకులకే మనము దుమ్మెత్తి పోస్తాం తప్ప మనలో మార్పు మనం ఎప్పుడూ చేసుకోవట్లేదు. కాబట్టి ఇది అసలైన కర్మయోగం. ఇప్పుడంతా కర్మయోగం మన చుట్టూ మన కళ్ళారా కనిపిస్తున్నది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మిస్అండర్స్టాండ్ అంటే ఏంటి, నా స్వరూపతత్వాన్ని నేను మరిచిపోతే అది దుఃఖమునకు కారణము, నా స్వరూపతత్వం నేను గుర్తు తెచ్చుకుంటే దాన్ని ఆనందానికి హేతువు కారణము అని చెప్తున్నారు. సో కర్మయోగం అనేది మీ అంతఃకరణ శుద్ధి, తరువాత మీకు ఆత్మ సంతృప్తి ఇస్తుంది. దేని ద్వారా? మీ యొక్క స్వరూప జ్ఞానం. ఈ విధంగా చేస్తే దీన్ని పూర్తి మానవ జీవితం యొక్క సాఫల్యాన్ని మీరు పొందినట్టు. కాబట్టి అదే విధంగా ఇక్కడ కొంతమంది రాజులు కూడా కర్మయోగము చేస్తూ జ్ఞానులుగా ఉన్నారు, రాజ్యాలు పరిపాలించారు. అదేవిధంగా మనకి అర్జునుడు, హనుమంతుడు అద్భుతమైనటువంటి హీరోలు ఉన్నారు. వాళ్ళందరిని రోల్ మోడల్గా మనము చేసుకోవాలని ఇప్పుడు శ్రీకృష్ణుడు మనకి ఒక ప్రతిపాదన చేస్తున్నారు అన్నమాట. కర్మ నైవ హి సంసిద్ధిం, కర్మణైవ హి సంసిద్ధిం, కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః, ఆస్థితా జనకాదయః, ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి, లోక సంగ్రహమేవాపి, లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి, సంపశ్యన్ కర్తుమర్హసి, సంపశ్యన్ కర్తుమర్హసి కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః, కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః, కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి, లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి, లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. అయితే ఇప్పటి వరకు మనకి అనేక మంది అంటే స్త్రీలు పురుషులు కూడా ఈ యొక్క కర్మయోగము చేస్తూ అదే గృహస్థాశ్రమంలో ఉంటూ జ్ఞానయోగం చేసి జ్ఞాననిష్ట పొందినప్పుడు తర్వాత కూడా వారి కర్తవ్య కర్మలను విడిచిపెట్టకుండా చేశారు. ఇలా రెండు రకాల వ్యక్తులు ఉంటారు. కొంతమంది ఆ జ్ఞాననిష్టలో ఉన్న తర్వాత కర్మలని పట్టించుకోరు. తపోవన్ మహారాజు కానీ, సుఖబ్రహ్మ, రమణ మహర్షి ఇలాంటి వాళ్ళు మీరు చూస్తారు. కానీ బుద్ధ భగవానుడు, శంకరాచార్య, వివేకానంద, మదాలస
ఇలా చాలామంది అన్ని రకాలుగా చేస్తున్నారు. వారి యొక్క పూర్ణత్వ ఆనందముతో సమాజంలో లోకాన్ని కూడా నేను ఉద్ధరింపబడ్డాను, లోకాన్ని కూడా ఉద్ధరించాలి అనే ఒక సాత్వికమైనటువంటి ఆ యొక్క మంచి లోక సంగ్రహం కోసం ఉన్నటువంటి ఆ చిన్న లేశమైన కోరికను పెట్టుకొని ఇంత పెద్ద గొప్ప అవకాశాన్ని మనకు అందించారు. కాబట్టి ఈ విధంగా ఉన్నవారు చాలామంది ఉన్నప్పటికీ ఇక్కడ చాలా ప్రసిద్ధమైనటువంటి జనక మహారాజుని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు కృష్ణ పరమాత్మ. అదేవిధంగా జనక మహారాజు, అజాత శత్రు, అశ్వపతి కైకేయ, ప్రవాహన జైవిలి, జానశ్రుతి, మధాలస, చూడాల, ఇలా ఎంతో మంది అమ్మలు, అంటే మహిళలు, పురుషులు కూడాను ఉన్నారు. బృహదారణ్యక ఉపనిషత్తులు వచ్చింది స్టోరీ. అజాత శత్రు గార్గ్య అనే ఒక అతను ఉంటాడు, బాలాకి. సో ఆయన వెళ్ళేటప్పుడు, హే రాజా, నీకు నేను బ్రహ్మ విద్య చెప్తాను అని, ఈయన బ్రాహ్మణుడు అనమాట, బాగా చదువుకున్నాడు, ఉపాసన భక్తి చేశాడు, మంత్రజపాలు బాగా. నేను మీకు బ్రహ్మ విద్య చెప్తాను అంట. అజాత శత్రు ఓకే మంచిది చెప్పండి గురువు గారు అంట. చెప్తూ 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 చివరికి మన వాళ్ళు ఉన్నారు కదా, 2 పార్టీలు ఉంటాయి, మరి 2, 3 ఎన్ని పార్టీలు ఉన్నాయో మనకే తెలియదు. శివ పార్టీ, కైలాస పార్టీ, వైష్ణవ, వైకుంఠ పార్టీలు ఉన్నారు కదా. సో ఈ విధంగా ఈ ద్వైతంగా ఉన్నటువంటి ఒక ఈశ్వరుని గురించి చెప్తున్నాడు, ఉపాసన గురించి. అజాతశత్రు అన్నారు, నీకు ఆ పైన ఆత్మతత్వం గురించి తెలుసా? బ్రహ్మ, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. నువ్వు బాగానే చెప్తున్నావు కథ. దశరథ రామ, కౌశల్య, సీత, హనుమంతుడు, జాంబవంతుడు, లక్ష్మణ్ బాగానే ఉంది. కానీ ఆత్మారామ గురించి నీకేమైనా తెలుసా? ఆత్మారామ అంటే ఏంటి? నాకు దాశరథి రామ, సీతాపతి రామే తెలుసు అని అయిపోయాడు అక్కడ బాలాకి. అయితే అజాతశత్రు ఏమన్నాడు, అయోధ్య రామ గురించి నీకు తెలుసు, మంచిదే, కానీ ఆత్మారామ గురించి తెలియదు కదా, అయితే నీ జ్ఞానము అసంపూర్ణమే అన్నాడు. అందువలన అప్పుడు గురువు కాస్త శిష్యుడిగా మారిపోయి అంటాడు, రాజా, నాకు ఆ ఆత్మారామ అంటే ఆత్మతత్వమైనటువంటి ఆ నిర్గుణ బ్రహ్మ గురించి చెప్పండి అంటాడు. అప్పుడు అజాతశత్రు అంటాడు, నేను రాజుని, నువ్వు బోధించే బ్రాహ్మణోత్తమ గురువువి, ఇలా చెప్పడము విరుద్ధం కదా అంటాడు. విరుద్ధమైనప్పటికీ నాకు ఆ జ్ఞానం లేదు కాబట్టి చెప్పాల్సిందే అని ప్రాధేయపడతాడు. అహంకారం విడిచిపెట్టి వినయ విధేయతలతో అడుగుతాడనమాట. అప్పుడు ఆ అజాతశత్రువు ఆత్మతత్వం గురించి మనం రోజు ధ్యానం చేస్తున్నాం. అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నము, సుషుప్తి, వాటి 3ంటికి ఆధారంగా ఉంటూ ఆ 3 లేనప్పుడు కూడా తురీయంగా ఆత్మ ఉంటున్నది, అది నీవు, అదే ఆత్మారామ అని అద్భుతంగా చెప్తాడన్నమాట. సో ఇలా వాళ్ళందరూ కూడాను తన యొక్క జ్ఞాననిష్ఠలో ఉంటూ రాజ్యాలను పాలించారు. ఒకసారి జనక మహారాజు యాజ్ఞవల్క్య క్లాస్ రూమ్లో ఉండేటప్పుడు యాజ్ఞవల్క్య ఒక చిన్న విచిత్రం చేసి ఆ మిథిలా నగరానికి అగ్ని జ్వాల ముట్టుకున్నట్టు చేశారు. పరిచారకులు వచ్చి, మహారాజా, చక్రవర్తి సమ్రాట్ జనక, మిథిలా నగరము కాలిపోతున్నది. బ్రహ్మచారులు, సన్యాసులు, భిక్షువులు అందరూ పరుగులు తీశారు. వాళ్ళ కమండలాలు, వాళ్ళ కౌపీనాలు, వాళ్ళ వస్త్రాలు ఎక్కడ కాలిపోయినాయని. జనక మాత్రము అలాగా నిష్ఠతో గురువు గారి యందే లీనమై ఉన్నారు. అప్పుడు అంటారు, జనక, మీరెందుకు వెళ్ళలేదు అంటారు. సర్వే మిథిలాయాం ప్రదీప్తాయాం నమేకించిన దహ్యతే అంటాడు. మిథిలా నగరం మొత్తం దగ్ధమైపోయినా నాకు గోరంత కూడా ఏమి లాసు లేదు, నేను ఆత్మస్వరూపుణ్ణి అంటాడు. అలాంటి జనక అంత ఆత్మనిష్టలో ఉన్నప్పటికీ రాజ్యాన్ని పాలించారు. సో ఈ విధంగా మనకి ధర్మసూత్రముల గురించి పూర్వమీమాంసలు ఉన్నాయి. అవి బాగా పాటిస్తే కర్మయోగం చేసినట్టు,
తద్వారా మీకు ఈ జ్ఞానయోగము సహజ సిద్ధంగా అయిపోతున్నది. అందువలన మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఇక్కడ మనకి రామాయణంలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. అప్పుడు హనుమంతుడు వెళ్తాడు. హనుమంతుడు వెళ్ళి వెతుకుతాడు సీతమ్మ తల్లికి. వెతికితే ఆయన అంతఃపురంలో ఉన్న స్త్రీల మధ్య వెతుకుతాడు. అంతఃపురం మధ్యలో ఉన్న స్త్రీలు వెతికితే ఏమవుతుంది? సీతమ్మ ఎందుకు దొరుకుతుంది? తర్వాత చాలా పశ్చాత్తాపడతాడు. అయ్యో రామ, సీతమ్మ తల్లిని ఈ స్త్రీల మధ్య వెతికానే అంటాడు. లాస్ట్కి మళ్ళీ ఆలోచించి, మరి అమ్మగారిని స్త్రీల మధ్య వెతకాలి కదా, మరి ఎక్కడ వెతకాలి అని సరిపెట్టుకొని అప్పుడు శ్రీరాముణ్ణి స్తుతిస్తాడనమాట. ఎందుకు? నాకిక స్వామి యొక్క కరుణాదయ ఉంటే తప్ప నా కార్యాన్ని నేను విజయవంతం చేసుకోలేను. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ తస్మై జనకాత్మజాయై అని ఒక ప్రార్థన చేస్తాడన్నమాట. అదేవిధంగా రామాయణములో మీకు మరో గొప్ప ఆదర్శ పురుషుడు, అంటే రాముడు మర్యాద పురుషోత్తమ రామచంద్ర పక్కన పెడదాం, లక్ష్మణ స్వామిని తీసుకోండి. కిష్కిందకి వెళ్ళినప్పుడు ఆ యొక్క నగలు చూపెట్టి శ్రీరామునికి ఇస్తారు. శ్రీరాముడు అంటారు, లక్ష్మణ ఇవి వదినమ్మగా ఏవి చూడు అంటారు. మీ వదినమ్మ ఇవేనా చూడంటే అక్కడ లక్ష్మణ స్వామి చెప్తారు, ఇది ప్రతి ఒక్కరికి హృదయానికి హత్తుకోవాలి. నాహం జానామి కేయూరే నాహం జానామి కంకనే నూపురే త్వపి జానామి నిత్యం పాదాభివందనాత్ అని అద్భుతమైనటువంటి తన గొప్పతనాన్ని చాటుకుంటారు లక్ష్మణ స్వామి. అంటే అన్నయ్య గారు నా జీవితంలో వదినమ్మని ఎప్పుడు కూడా ముఖం వైపు చూడలేదు, ముఖం కేసి. ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రాతకాలంలో మీకు వదినమ్మకి సాష్టాంగ ప్రణామములు చేస్తూ వదినమ్మ యొక్క కాళ్ళను మాత్రమే నేను ఎప్పుడు చూసేవాడిని, దర్శించేవాడిని, పాదములను. కాబట్టి పాదములకు పెట్టుకున్న గజ్జెలు, అంటే ఏమో దాన్ని ఏమంటారు, గజ్జెలు పట్టీలు ఏవో సంథింగ్ అంటారు, ఆ గజ్జెలు మాత్రమే నాకు తెలుసు, కాబట్టి మిగతా ఏవి నాకు తెలియదు అని చెప్తారన్నమాట. చూసారా, అలాంటి హీరోలు మనకు కావాలి. హనుమంతుడు చూడండి, పిల్లలందరికీ హనుమంతుడు అంటే ఒక గొప్ప సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ గా ఉండాలి పిల్లలందరికీ. ఎందుకు? ఆయన యొక్క శరీర దాఢ్యం చూడండి, ఆ శారీరక బలము, దృఢత్వము, శక్తి, సామర్థ్యము, సముద్రం దాటగలిగినటువంటి శక్తి, సామర్థ్యం, బలము, ఆకారము, బుద్ధి, భక్తి అన్నిటికీ హనుమంతుడు మన పిల్లలకి ఆదర్శంగా చెయ్యాలి. అదేవిధంగా అర్జునుడు ఆ ఏకాగ్రత, ఆ విద్య నేర్చుకునే సమయంలో, అదేవిధంగా లక్ష్మణ స్వామి, ఇలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా చెయ్యాలి. కాబట్టి రేపటి క్లాసులో సాక్షాత్ వీళ్ళందరితో ఎందుకు అర్జున, నేనే ఉదాహరణ, నన్ను చూసుకో. నేను సాక్షాత్తు పుట్టినప్పటి నుండే నాకు ఇదంతా తెలుసు సర్వం. నేను జ్ఞాన స్వరూపంతో పుట్టాను, యోగ తత్వంలో పుట్టాను. ఈ మాయను నా వశం చేసుకొని నేను శరీరాన్ని పొందాను. నన్ను ఉదాహరణ తీసుకో. ఆ విధంగానైనా నువ్వు కర్మయోగం చేయాల్సిందే అర్జున అని చెప్పి, ఈ రోజుకి దీపావళి సందర్భంగా మనం ఈ కర్మయోగం ఇక్కడే విరమించి రేపటి క్లాసులో మళ్ళీ ఆరంభిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. శ్రీ మహాదేవ్. మహాదేవ్ స్వామి. మహాదేవ్. నమస్కారం. హరి ఓం స్వామిజీ. నమస్కారం. ప్రణామాలు. అందరికీ హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.